ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో పిల్లలు మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. స్వయం భగవంతుడే మీకు టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. ఈ చదువు అస్సలు మానకూడదు. రోజు రోజుకి బాబా చదువులోని గుహ్యమైన రహస్యాలను వినిపిస్తూ ఉంటారు. మీరెంతైతే చదువుకుంటారో అంతగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి అన్నారు. అలాగే బాబా యొక్క ఆజ్ఞ ఏంటి అంటే, ఎదుటివారు ఎన్ని రకాలుగా కలంకాలు వేసినా, నిందలు మోపినా, మీతో గొడవ పడే ప్రయత్నం చేసినా మీరు శాంతిగా ఉండాలి. ఇది తండ్రి పిల్లలకు ఇస్తున్నటువంటి సూచన, శ్రీమతం, డైరెక్షన్. తండ్రి వినిపించిన తర్వాత కూడా అర్థమై కూడా ఈ విషయాన్ని మళ్ళీ గొడవ పడుతూ ఉన్నారు, అశాంతిని వ్యాపింపజేస్తున్నారంటే ఇంకా బాబా కూడా ఏం చేయరు. బాబా వాళ్ళ అదృష్టం అనుకుంటారు ఇంకంతే. అందుకే భగవంతుడి నోటి నుండి ఇంకా వాళ్ళ అదృష్టం అంతే అనేలాగా మనం కావద్దు. మనం బాబా చెప్పిన వెంటనే ఆ విషయాన్ని ప్రాక్టికల్గా ధారణలో చూపించే ప్రయత్నం చేయాలి. ఇది 3 जुलाई मुरली। मीठे बच्चे कलंगीदर बनने के लिए अपनी अवस्था अचल अडोल बनाओ। మధురమైన పిల్లలు కిరీటదారులుగా తయారయ్యేందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. जितना तुम पर कलंक लगते हैं उतना तुम कलंगीदर बनते हो। ఎంతైతే మీ పైన కలంకాలు వేస్తారో అంతగా మీరు కిరీటదారులుగా అవుతారు. మధురమైన పిల్లలు కిరీటదారులుగా అవ్వటానికి మీ స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. ఎంతెంత మీ పైన కలంకాలు మోపుతారో అంతగా మీరు ఇంకా కలంగీధరుడిగా అంటే కిరీటదారుడిగానే అవుతారు. మీ పైన కలంకాలు వేయడంతో మీ పరువు పోవడం, మీ స్థితి దిగజారడం, లేకపోతే మీ పదవి తగ్గిపోవడం ఇలాంటివి జరగవు. ఒకవేళ ఎన్ని నిందలు మోపినా మీరు స్థిరంగా ఉన్నారు, అచంచలంగా ఉన్నారు అంటే తప్పనిసరిగా మీరు ఉన్నతంగా అవుతారు, కిరీటదారులుగా అవుతారు. మనం రోజు రోజుకి ఉన్నతినే పొందుతూ ఉంటాం. प्रश्न, बाप की आज्ञा क्या है? इस मुख्य आज्ञा पर चलने वाले बच्चे दिल तख्त नशीन बनते हैं. తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞ పైన నడవడంతో పిల్లలు హృదయ సింహాసన అధికారిగా అవుతారు? జవాబు, బాప్ की आज्ञा है मीठे बच्चे तुम्हें कोई से भी కిట్కిట్ नहीं करनी है. తండ్రి యొక్క ఆజ్ఞ, మధురమైన పిల్లలు మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు. శాంతి మే रहना है, మీరు శాంతిగా ఉండాలి. అగర్ కోయి కో తుమారీ బాత్ అచ్చి నహీ లగ్తీ తో తుమ్ చుప్ రహో. ఒకవేళ ఎవరికైనా మీ మాట నచ్చట్లేదు అంటే మీరు మౌనంగా ఉండండి. ఏక్ దోకో తంగ్ నహీ కరో, ఒకరినొకరు విసిగించుకోకండి. बाप दादा के दिल तख्त नशीन तब बन सकते जब अंदर कोई भी भूत ना रहे. బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఎప్పుడు అవ్వగలుగుతారు అంటే లోపల ఎలాంటి భూతము లేనప్పుడు. ముఖ్ సే కభీ కోయి కడవే బోల్ నా నికలే, మీఠా బోల్నా జీవన్ కి ధారణ హో జాయ్. నోటి నుండి ఎప్పుడు కటు వచనాలు రాకూడదు. మధురంగా మాట్లాడటం మీ జీవితంపు ధారణగా కావాలి. అంటే మీ జీవితం యొక్క ఒక నిజీ ధారణగా, మీ న్యాచురల్ నేచర్గా అవ్వాలి మధురంగా మాట్లాడటం అనేది. బాబా ఆజ్ఞ ఏమిటి అంటే, మధురమైన పిల్లలు ఎవరితో గొడవ పడకండి, సైలెన్స్లో ఉండండి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా విషయం నచ్చకపోతే సైలెన్స్గా ఉండండి, మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి. మీరు ఎలాంటి భూతం లేని స్థితికి చేరుకున్నప్పుడే బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా
కాగలుగుతారు. మీ నోటి నుండి ఒకవేళ ఇతరులను దూషిస్తూ కటువచనాలు వస్తున్నాయంటే భూతం ఉన్నట్లే. ఇంకా అలాంటి వారికి బాబా యొక్క హృదయంలో స్థానం ఉండదు. అందుకే మధురంగా మాట్లాడటాన్ని, మధురతను మీ నిజీ ధారణగా చేసుకోండి అంటున్నారు. ఓం శాంతి. భగవాను వాచ ఆత్మాభిమాని భవ. మొట్టమొదట ఇలా తప్పనిసరిగా చెప్పాల్సి వస్తుంది, లేకపోతే దేహాభిమానంలో కూర్చొని వింటూ ఉంటారు మురళిని కూడా. అందుకే బాబా ఆత్మాభిమాని భవ అంటున్నారు. ఇది పిల్లల కోసం తండ్రి సావధానపరుస్తూ చెప్తున్నారు. బాబా చెప్తారు, మీరందరూ నా పిల్లలు. తండ్రి అయితే పిల్లలు పిల్లలు అంటారు. మరి తండ్రి ఆత్మలనే చూస్తూ ఉన్నారు. శరీరం అనేది పాత చెప్పు వంటిది. ఇదైతే సతోప్రధానంగా కాదు. శరీరం ఎలా సతోప్రధానంగా అవుతుంది? తత్వాలు కదా ఇప్పుడు సతోప్రధానంగా కావాల్సింది. ముందు తత్వాలు సతోప్రధానంగా అవుతే ఆ తర్వాత ఆ నూతనమైన తత్వాలతో తయారైన శరీరం సతోప్రధానంగా ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడున్న మన శరీరం సతోప్రధానంగా అవ్వదు. సతోప్రధాన శరీరం సత్యయుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. శరీరం అయితే అదే పాతదే. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలో పరివర్తన తీసుకురావాలి. ప్రపంచంలో అందరేమో శరీరాల వెనుకపడ్డారు. శరీరాలను పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మనమైతే ఆత్మలో పరివర్తన తీసుకురావాలి, పవిత్రంగా అవ్వాలి. సత్యయుగంలో శరీరం పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకోవటానికి ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి. బాబా కూడా ఆత్మనే చూస్తారు. బాబా అంటారు, నేను అసలు మీ శరీరాలనే చూడను. ఈరోజు నేను మంచి డ్రెస్ వేసుకున్నాను, మంచి శారీలో ఉన్నాను, బాబా నన్ను చూసి ఏమనుకుంటారో. బాబాకి నేను ఎలా కనబడతానంటే బాబా అసలు అవేమీ చూడరు. బాబా కేవలం ఆత్మను చూస్తారు. బాబా అంటారు, మీరు కూడా అందరిలో ఆత్మనే చూడాలి. కేవలం శరీరాన్ని చూడడంతో ఆత్మ శుద్ధంగా అవ్వదు. అయినా కేవలం చూడడంతో శుద్ధంగా అవ్వడం అనేది ఉండదు. బాబాను జ్ఞాపకం చేయాలి. ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత శుద్ధంగా అవుతూ ఉంటారు. ఇదే మీ పని. బాబాని జ్ఞాపకం చేయటమే మన పని. అలా జ్ఞాపకం చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతాం. బాబా వచ్చిందే మార్గాన్ని చూపించటానికి. ఈ శరీరం అయితే అంతిమం వరకు పాతగానే ఉంటుంది. ఇక్కడ కేవలం ఇవి కర్మేంద్రియాలు, వీటితో ఆత్మకు కనెక్షన్ ఉంది. ఆత్మ సుందరమైన పుష్పం సమానంగా తయారవుతుంది. తర్వాత ఆత్మ మంచి కర్తవ్యాలనే చేస్తుంది. పూల సమానంగా తయారైన తర్వాత ఆత్మ ఎవరిని దుఃఖపెట్టే పనులు చేయదు, మంచి కర్తవ్యాలే నిర్వర్తిస్తుంది. అక్కడ పక్షులు కూడా, జంతువులు కూడా చాలా మంచిగా ఉంటాయి. పశు పక్షాదులు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ పక్షులు మనుషులను చూసి పారిపోతూ ఉంటాయి, ఎందుకంటే మనుషులు వాటికి హాని చేస్తూ ఉంటారు. అక్కడైతే ఎంత మంచి మంచి పక్షులు ఉంటాయంటే అవి మీ దగ్గరికి వచ్చేస్తాయి, మీ చుట్టూతోనే అవి తిరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒక గోడ పైన పక్షి వాలింది చూద్దామని దగ్గరికి వెళ్ళే లోపల ఎగిరిపోతుంది. అసలు అవకాశమే ఉండదు, దాన్ని దగ్గర నుండి చూడలేరు. ఎందుకంటే వాటికి భయం, మనుషులు మమ్మల్ని ఏం చేస్తారో ఏమో అని. కానీ సత్యుగంలో అటువంటి భయం ఏమీ ఉండదు. అవి స్వతంత్రంగా చాలా సంతోషంగా మన చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి ఇంట్లో లోపలికి దూరిపోవడం, ఇంట్లో అంతా డర్టీగా చేయడం అలాంటిదేమీ ఉండదు. అక్కడ చాలా నియమానుసారంగా ఉంటాయి. పశుపక్షాదులు వాటి నియమంలోనే ఉంటాయి తప్ప అవి మెహల్ల లోపలికి ప్రవేశించవు. అక్కడ చాలా నియమాలు ఉంటాయి ఆ ప్రపంచంలో. ఇంతకుముందు పిల్లలకి బాబా సాక్షాత్కారంలో అన్నీ చూపించారు. మరిక పైన కూడా అంతిమ సమయంలో మీ అందరికీ అలాంటి సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడైతే ఇంకా కొంచెం మార్జిన్ ఉంది కదా. స్వర్గానికి చాలా మహిమ ఉంది, అపారమైన మహిమ. తండ్రి మహిమ కూడా అపారమే.
మరి తండ్రి యొక్క ప్రాపర్టీకి కూడా మహిమ ఉంటుంది కదా. శివబాబా ప్రాపర్టీ కదా సత్యుగం. పిల్లలకి ఎంత నశ ఎక్కాలి. తండ్రే చెప్తున్నారు, నేను అలాంటి ఆత్మలని జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే బాగా సేవ చేస్తూ బాబా స్మృతిలో ఉంటారో అలాంటి పిల్లల్ని నేను కూడా జ్ఞాపకం చేస్తాను అని అంటున్నారు. వాళ్ళు నాకు ఆటోమేటికల్గా గుర్తు వచ్చేస్తారు. ఆత్మలోని మనస్సు బుద్ధి ఉంటాయి అనుకుంటారు, నేను ఫస్ట్ నంబర్లో సేవ చేస్తూ ఉన్నాను. కొందరు నేను సెకండ్ నంబర్ సేవ చేస్తున్నాను అనుకుంటారు. నంబర్ వారీగా పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. కొందరు మ్యూజియం తయారు చేస్తారు, ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు. తప్పనిసరిగా వాళ్ళకు కూడా అర్థం చేయించేంత యోగ్యత కలిగి ఉంటారు ఆ పిల్లలు. లేకపోతే ప్రెసిడెంట్ దగ్గరికి, గవర్నర్ దగ్గరికి నార్మల్ వాళ్ళైతే వెళ్ళలేరు కదా. మరి మీరు వెళ్ళి వారిని ఆహ్వానిస్తున్నారు అంటే తప్పక వాళ్ళకి కూడా జ్ఞానాన్ని అర్థం చేయించగలిగే స్థితిలో ఉన్నారు అని అర్థం. అందరి గుణాలు వేరువేరుగా ఉంటాయి. కొందరిలో చాలా మంచి గుణాలు ఉంటే వారిని గుణవంతులు అంటారు. ఎవరైతే సర్వీసేబుల్గా ఉంటారో వారు చాలా మధురంగా ఉంటారు, సదా మధురంగా ఉంటారు. కటువచనాలు వారి నోటి నుండి రావు. కటువచనాలు మాట్లాడేటువంటి వారిలో భూతం ఉంది అంటారు. అలా గట్టిగా అరవటము, అందరినీ దూషిస్తూ ఉండటము, ఇవి ఎవరి పనులు? భూతం చేసే పని ఇది. దేహాభిమానమే నెంబర్ 1. ఆ తర్వాత మిగతా భూతాలన్నీ దాని వెనకై ప్రవేశిస్తూ ఉంటాయి. మనుషులు తప్పుడు ప్రవర్తనతో నడుచుకుంటున్నప్పుడు చూసిన వాళ్ళు ఏమంటారు? ఏంటి దయ్యం పట్టిందా, భూతం ప్రవేశించినట్టుగా అలా చేస్తున్నారు అంటారు. బాబా చెప్తున్నారు, అయినా పాపం వాళ్ళ దోషమేమీ లేదు. మీరు ఎలాంటి శ్రమ చెయ్యాలి అంటే కల్పక్రితం మీరు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు తయారు కావాలి. కల్పక్రితం ఎలా అయితే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని జ్ఞాపకం చేస్తూ మొత్తం విశ్వం పైన రాజ్యం చేశామో అలా ఇప్పుడు కూడా తయారవ్వాలి. బాబా స్మృతిలో ఉంటే నెమ్మదిగా మొత్తం విశ్వం యొక్క అధికారం అంతా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. డ్రామా చక్రం ఇది. డ్రామాలో సమయం గడుస్తూ ఉంటే అన్నీ అర్థమవుతూ ఉంటాయి మీకు. టైం గురించి కూడా చాలా బాగా చెప్తారు. మరి ఇప్పుడైతే కొద్ది సమయమే ఉంది పిల్లలు అంటున్నారు. ఇంకిప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉంది. ఎవరికైనా స్వతంత్రతను ఇచ్చినా కూడా బాబా అన్నారు, ఇద్దరిని విడదీస్తారు, దాన్ని విభజిస్తారు. విభజించడం ఎందుకు అంటే బాబా అన్నారు, మరి వాళ్ళ దగ్గర అంతగా ఆయుధాల బలం ఉంటే ఆ ఆయుధాలన్నీ ఎవరికైనా అమ్మగలగాలి కదా వారు. లేకపోతే అన్ని ఆయుధాలు తయారు చేసి పెట్టుకుని వాళ్ళకి ఉపయోగం ఏముంటుంది? అందుకే ఇద్దరు వ్యక్తుల మధ్యలో పరస్పరము పోట్లాడుకోకుండా ఉండాలి అని చెప్పేసి ఎవరికి వాళ్ళకు స్వతంత్రతనిచ్చి విభజిస్తారు. ఒకే దేశం 2గా విభజిస్తారు. తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళకి గొడవల్ని సృష్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ గొడవల్లో యుద్ధాలు చేసుకునే సమయంలో ఆయుధాలు అవసరం ఉంటాయి కదా, ఈ దేశం దగ్గర నుండి కొనుక్కుంటారు. అలా ఎవరైతే బలంగా ఉన్నారో, అన్ని రకాల ఆయుధాల బలం కలిగి ఉన్నారో వాళ్ళు ఇరు దేశాల మధ్యలో లేదా ఏవైనా 2 దేశాల మధ్యలో అల్లర్లు జరిగేలాగా, పోట్లాట పెట్టేలాగా చేస్తారు. దాంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని వాళ్ళు కొనుక్కుంటారు అని బాబా చెప్తున్నారు. అదే చేశారు, ముక్కలు చేసేశారు. వాళ్ళు ఏమంటారు? ఈ ముక్క మీకు లభిస్తుంది, ఈ ముక్క మీకు అంటారు. కానీ ఆ 2 ముక్కలు సమంగా ఏమీ ఉండవు. మళ్ళీ ఏమంటారు? ఈ ముక్క మాకు కావాలి, మీ దాంట్లో వచ్చినటువంటి ఈ కొంచెం ముక్క మా వైపే రావాలి అని చెప్పి ఓట్లాడుతూ ఉంటారు. మన దేశంలో అలాంటి సమస్య ఉంది కదా. పై భాగం ఏదైతే కశ్మీర్ భాగం ఉందో దాని గురించి ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది ఇటువంటి పోట్లాటనే. ఒకవైపేమో నీళ్ళు అధికంగా ఉంటాయి,
పంటలు బాగా పండుతాయి. ఇంకొక వైపు అసలు తాగడానికే నీళ్లుండవు. పరస్పరం గొడవ పడుతూ ఉంటారు. ఇంకా సివిల్ వార్స్ ఏర్పడతాయి. గొడవలు జరుగుతాయి. మీరు తండ్రి పిల్లలుగా ఉన్నారు. మీరు కూడా చాలా నిందలు పడుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు. ఇప్పుడైతే మీరు కలంగీధరుడిగా అవుతున్నారు, అంటే కిరీటదారుడిగా అవుతున్నారు. ఈ విధంగా బాబా తిట్లు తింటున్నారు, అలాగే మీరు కూడా తిట్లు తింటున్నారు. పాపం ప్రపంచంలోని వారికి మనం విశ్వానికి యజమానిగా అవుతున్నాము అనే విషయం తెలియదు. 84 జన్మల యొక్క విషయం కూడా చాలా సహజం. మీరే పూజ్యులుగా, మీరే పూజారిగా అవుతారు. కానీ ఈ విషయాల ధారణ ఎవరి బుద్ధిలోనూ జరగట్లేదు. డ్రామాలో వారి పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఏం చేయగలుగుతాం? ఎంత తలగొట్టుకున్నా కూడా కొందరు పైకి రారు. బాబా ఎంత వాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నించినా అలాగే ఉండిపోతారు. ప్రయత్నం కూడా చేయిస్తూ ఉంటారు, కానీ అదృష్టంలో లేకపోతే బాబా మాత్రం ఏం చేయగలుగుతారు? రాజధాని యొక్క స్థాపన జరుగుతూ ఉంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. మరి రాజధానిలో నౌకర్లు, చాకిరీ చేసేవారు, మధ్య వయస్సు వారు, మధ్య తరగతి వారు, షావుకార్లు అందరూ కావాలి. అన్ని రకాల వారు ఉపయోగపడతారు. ఇలా అనుకుని బాబా శాంతిగా ఉండండి అంటున్నారు. ఎవరితో గొడవ పడకండి. ఒకవేళ ఎవరిదైనా స్వభావం మనకి నచ్చకపోతే మౌనంగా ఉండాలి. ప్రేమతో అర్థం చేయించాలి. ఇలా చెయ్యొద్దు, ఇలా చేయడంతో నష్టం జరుగుతుంది అని. ఆత్మ వింటుంది. ఒకవేళ వినకపోతే ఇంకా వారి పదవి తగ్గిపోతుంది. కొందరికి ఎంత మంచి రీతిగా అర్థం చేయించినా అశాంతిగా అవుతారు. అలాంటి వారిని వదిలిపెట్టేయాలి. స్వయం అలాగే ఉంటే ఒకరినొకరు అలాగే విసిగించుకుంటూ ఉంటారు. ఇది అంతిమం వరకు నడుస్తుంది. మాయ కూడా రోజు రోజుకి చాలా కఠినంగా అవుతూ ఉంటుంది. మహారథులతో మాయ కూడా మహారథి అయి పోరాడుతుంది. మాయా తుఫాన్లు వస్తూనే ఉంటాయి. మీరు బాబాని జ్ఞాపకం చేసేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ అయిపోగానే ఒక్కసారిగా అచలంగా స్థిరంగా అయిపోతుంది స్థితి. అనుకుంటారు ఇంకా మాయ ఎంత హైరాణ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా నేను భయపడేదే లేదు అనుకుంటారు. కలంగీధరుడిగా అయ్యేటువంటి పిల్లల పైన కలంకాలైతే వేస్తూ ఉంటారు. ఇందులో మీకు కోపం రావద్దు. న్యూస్ పేపర్లో కూడా మీకు విరుద్ధంగా ఎన్నో విషయాలు రాస్తారు. ఎందుకంటే ఇక్కడ పవిత్రత విషయం ఉంది. అబలల పైన అత్యాచారాలు కూడా జరుగుతూ ఉంటాయి. అకాసురుడు, బకాసురుడు పేర్లు అయితే విన్నారు కదా. స్త్రీలలో కూడా పూతన, శూర్పణఖ ఇటువంటి వికారీగా ఉన్నటువంటి వారికి గుర్తుగా జ్ఞాపకార్థాలు చూపించారు. ఇప్పుడు పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమని వినిపిస్తారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు స్వయంని ఆత్మగా భావించండి. ఈ జ్ఞానము తండ్రి ఒక్కసారి తప్ప మళ్ళీ ఇవ్వలేరు. రచయిత రచన యొక్క జ్ఞానం ఇది చదువు. దీనితో మీరు స్వదర్శన చక్రధారిగా అయి చక్రవర్తి రాజుగా అవుతారు. అలంకారాలన్నీ కూడా మీవే. కానీ మీరు బ్రాహ్మణులు ఇప్పటికీ పురుషార్థిగానే ఉన్నారు తప్ప సంపూర్ణంగా అవ్వలేదు. అందుకని మీకు అలంకారాలను చూపించడం శోభనీయంగా ఉండదు అంటున్నారు. ఈ అలంకారాలన్నింటినీ విష్ణువుకి ఇచ్చారు. ఈ అన్ని విషయాలు అంటే ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఇటువంటివి ఇంకెవరూ చెప్పలేరు. ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది, ఎలా దేహాన్ని విడిచి వెళ్తుంది, ఏ ఒక్కరు కూడా కళ్ళతో చూడలేరు కదా. అది ఒక్కోసారి కొందరు బ్రుకుటి నుండి వెళ్ళిపోయిందంటారు, కొందరేమో మస్తకం నుండి వెళ్ళిపోయిందంటారు, కొందరేమో కళ్ళ నుండి వెళ్ళిపోయిందంటారు, నోరు తెరుచుకొని శరీరం విడిచిపెడితే నోటి నుండి వెళ్ళిపోయిందంటారు. అలా అయితే ప్రాణం పోదు కదా. ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ ఎలా శరీరాన్ని వదిలిపెట్టాలి అంటే బాబా స్మృతిలో ఉంటూ సహజంగా దేహాన్ని త్యాగం చేయగలగాలి. తండ్రి వద్దకైతే సంతోషంగా వెళ్ళాలి, పాత శరీరాన్ని సంతోషంగా వదిలిపెట్టాలి. ఏ విధంగా సర్పం వదిలిపెడుతుంది కదా కుబ్సాన్ని, అలాగే
జంతువుల్లో ఉన్నటువంటి తెలివి కూడా మనిషిలో లేదు అంటున్నారు. అంటే సర్పంతో పోలుస్తూ బాబా చెప్తున్నారు, సర్పానికి ఉన్న తెలివి కూడా మనిషికి లేదు. సన్యాసులు మొదలైన వారైతే ఉదాహరణగా చెప్తూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు, మీరిప్పుడు ఎలా తయారవ్వాలంటే, భ్రమరి ఎలా అయితే కీటకాలను తీసుకొచ్చి తన గూటిలో పెట్టుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, కంప్లీట్ పరివర్తన చేస్తుంది, ఎగిరేలాగా చేస్తుంది, మీరు కూడా అలాగే మనుషులను వికారి కీటకాల్లాగా ఉన్నటువంటి వారిని దేవతా పుష్పాలుగా తయారు చేయాలి. మీరు అలా పరివర్తన చేయాలి. ఊరికే ఉదాహరణలు ఇవ్వడం కాదు, కానీ మీరు ప్రాక్టికల్గా చెయ్యాలి. ఇప్పుడు మీరు పిల్లలు ఇంటికి వెళ్తున్నారు, మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మరి మీకు ఎంత సంతోషం ఉండాలి లోపల. అక్కడైతే వారసత్వం గురించి వాళ్ళకి తెలియదు. శాంతి అందరికీ లభిస్తుంది, ఎందుకంటే అందరూ శాంతిధామం ఇంటికి వెళ్తారు. మీకు తప్ప మిగతా ఎవరికి సద్గతి లభించదు. సద్గతి అంటే సత్య త్రేతాయుగాల యొక్క గతి. మరి ఇవి అర్థం చేయించాలి. మీది నివృత్తి మార్గము, మీరు బ్రహ్మతత్వంలో లీనం అవ్వాలి అని పురుషార్థం చేస్తున్నారు. కానీ మాది మాత్రం ప్రవృత్తి మార్గము, మేము జీవనముక్తి కోసం పురుషార్థం చేస్తున్నామని చెప్పాలి. ఇవి చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలు. మొదటైతే తండ్రి పరిచయం ఇవ్వాలి, తర్వాతే తండ్రి నుండి లభించేటువంటి వారసత్వం గురించి చెప్పాలి. 2 అక్షరాలు ఇంపార్టెంటే అంటున్నారు, అలఫ్ బే. చెప్పండి, మీకు 2 తండ్రులు ఉన్నారు, హద్దు తండ్రి, అనంతమైన తండ్రి. హద్దు తండ్రి అంటే శరీరానికి జన్మనిచ్చినటువంటి లౌకిక తల్లి తండ్రి. ఇక బేహద్దు తండ్రి అంటే ఆత్మకు తండ్రి అయిన పరంపిత పరమాత్ముడు. హద్దు తండ్రి దగ్గర అయితే వికారాలతో జన్మ తీసుకుంటారు, ఇక్కడైతే జ్ఞానంతో జన్మ తీసుకుంటాం. బేహద్ తండ్రి వద్ద మీకు హద్దు తండ్రి దగ్గర నుండి ఎంత అపారమైన దుఃఖం లభిస్తుంది. సత్యయుగంలో అయితే అపారమైన సుఖం ఉంది. అక్కడైతే జన్మనే వెన్న మాదిరిగా ఉంటుంది, అంటే చాలా సుఖపెట్టే విధంగా ఉంటుంది. అక్కడ ఏ రకమైన దుఃఖం విషయమే ఉండదు. దాని పేరే స్వర్గం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్య భాగ్యం యొక్క వారసత్వం లభిస్తుంది. ముందు సుఖం ఉంటుంది, తర్వాత దుఃఖం ఉంటుంది. ముందు దుఃఖం తర్వాత సుఖం అనడం రాంగ్ అవుతుంది. ముందైతే కొత్త ప్రపంచ స్థాపన జరిగినప్పుడు సుఖం మొదలవుతుంది. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. పాతదాన్ని ఏమీ స్థాపించట్లేదు కదా. పాత ఇంటిని ఎప్పుడు తయారు చేయడం జరగదు. ఒకవేళ పాత వస్తువులన్నీ సేకరించి తయారు చేసినా కొంచెం కొత్తగానే ఉంటుంది అది. అందుకే బాబా అన్నారు, పాత ఇంటిని తయారు చేయడం అంటూ ఏమీ ఉండదు. కొత్త ప్రపంచంలో రావణుడే ఉండడు. ఇవి బాబా అర్థం చేయిస్తున్నారు. బుద్ధిలో ఈ యుక్తులన్నీ ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో వచ్చి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇలా చెప్పేటువంటి యుక్తి కావాలి. ఈ దుఃఖధామం యొక్క దుఃఖాల సాక్షాత్కారం కూడా చేయించండి. ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి, అపారమైన దుఃఖాలు ఉన్నాయి. దీని పేరే దుఃఖధామం. దీన్ని సుఖధామం అని అనలేం. సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటారు. శ్రీకృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు. ఎందుకంటే వారు సుఖధామానికి యజమానిగా ఉండేది. వారి మందిరాల్లో ఇప్పటికీ పూజ జరుగుతుంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్తే, ఓహో నేనే ఇలా తయారవుతున్నాను అని చాలా నషాగా అనుకుంటారు. ఇంకా నేనే ఇలా తయారవుతూ ఉన్నప్పుడు మళ్ళీ వీటికి పూజించే అవసరం ఏముంది? నెంబర్ 1గా నేను తయారవుతున్నాను అనిపిస్తుంది. మరి నెంబర్ 1 స్థితిలో ఉన్న తర్వాత నెంబర్ 2, నెంబర్ 3ని పూజించడం ఎందుకు? ఇంకా దేన్ని పూజించే అవసరం ఉండదు. నేనైతే సూర్యవంశీగా అవుతున్నా. మనుషులకి ఇదేమైనా తెలుసా? వాళ్ళైతే స్వయాన్నే భగవంతుడిగా భావించుకుంటున్నారు. అందరూ భగవంతుడే అనుకుంటారు. ఎంత అంధకారం ఉంది. మీకు బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. టైం పడుతుంది. కల్ప క్రితం ఎంత టైం పట్టిందో, ఎన్ని రోజులు పట్టిందో ఇప్పుడు కూడా అంతే పడుతుంది.
ఏ పనిని కూడా అంత తొందరగా చేయలేరు కదా. వజ్ర సమానమైన జన్మ మీది. ఇప్పటి జన్మకి ఆ మహిమ ఉంది. దేవతల జన్మను కూడా వజ్ర సమానమైనది అని అన్నారు. వారిదేమి ఈశ్వరీయ పరివారం కాదు కదా, మీది ఈశ్వరీయ పరివారం, వాళ్ళదైతే దైవీ పరివారం. ఎంత కొత్త విషయాలు ఇవి. గీతలో అయితే పిండిలో ఉప్పంతే సారం ఉంది. ఎంత పొరపాటు చేసేశారు. శ్రీకృష్ణుని పేరును వేశారు. మీరు చెప్పండి, మీరు దేవతలను దేవత అంటారు, మరి శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని ఎందుకన్నారు? ఒకవైపు లార్డ్ కృష్ణ అంటూనే మళ్ళీ గాడ్ కృష్ణగా చేసేశారు. మరి అసలు విష్ణువు ఎవరు? ఇది కూడా మీరు అర్థం చేయిస్తారు. మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే ఏమీ జ్ఞానం లేకుండానే పూజిస్తూ ఉన్నారు. అర్థం కాకపోయినా పూజిస్తున్నారు. ప్రాచీనంగా ఉన్నది దేవీ దేవతలు ఒకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్ళారు. సతో రజో తమో ఇలా అన్ని స్టేజెస్లో అందరూ రావాల్సిందే. ఈ సమయంలో అయితే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పిల్లలకి పాయింట్స్ చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. బ్యాడ్జ్ పైన కూడా మీరు ఎంతో మంచిగా జ్ఞానాన్ని వినిపించవచ్చు. తండ్రి మరియు చదివించేటువంటి టీచర్ని కూడా జ్ఞాపకం చేయాలి. కానీ మాయ ఎన్ని రకాలుగా విసిగిస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మాయ యొక్క ఆటలు కూడా నడుస్తూ ఉంటాయి. చాలా మంచి పాయింట్స్ బాబా వినిపిస్తూ ఉంటారు. ఒకవేళ వినకపోతే, మురళి క్లాస్కి యాబ్సెంట్ అవుతే ఎలా వినగలుగుతారు? ఇంకా మరి ఆ మంచి పాయింట్స్, మంచి గూహ్యమైన రహస్యాలన్నీ మిస్ అయిపోతారు కదా. ఎక్కువ శాతం పెద్ద మహారథిగా ఉన్న పిల్లలు, సేవలో అటు ఇటు వెళ్తున్నటువంటి వారు మురళిని మిస్ చేస్తూ ఉంటారు. తర్వాత చదవరు. ఎందుకంటే కడుపు నిండిపోయి ఉంటుంది. చాలా జ్ఞానం తెలుసు కదా, ఇంకా ఒక్క మురళి వినకపోతే ఏముంది అని అనుకుంటారు. బాబా అయితే ఎంత గూహ్యమైన విషయాలను మీకు వినిపిస్తున్నారు. ఇవి తప్పనిసరిగా విని ధారణ చెయ్యాలి. ధారణ చేయకపోతే కచ్చాగా ఉండిపోతారు. కొంతమంది పిల్లలు విచార సాగరవంతన చేసి మంచి పాయింట్స్ వినిపిస్తూ ఉంటారు. బాబా చూస్తారు, వింటారు. ఎలాంటి స్థితి వారు తయారు చేసుకుంటే అలాంటి పాయింట్సే వారి నోటి నుండి వస్తూ ఉంటాయి. పిల్లలు ఎవరైతే స్వయం అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఏ విషయాలనైతే ఎప్పుడూ బ్రహ్మ బాబా కూడా వినిపించలేదో అటువంటి పాయింట్స్ని సర్వీసేబుల్ పిల్లలు విచారసాగరమంతం చేసి వినిపిస్తూ ఉంటారు. సర్వీస్లోని నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్స్లో కూడా చాలా మంచి పాయింట్స్ రాస్తూ ఉంటారు. మీరు పిల్లలు విశ్వానికి యజమానిగా అవుతున్నారు. బాబా మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తున్నారు. పాటలో కూడా ఉంది కదా, మొత్తం విశ్వం యొక్క పగ్గాలన్నీ మీ చేతుల్లోకి వస్తాయి, ఎవ్వరూ లాక్కోలేరు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానిగా ఉండేవారు. వారికి కూడా చదివించేవారు తప్పనిసరిగా శివబాబానే అయ్యి ఉంటారు కదా. ఈ విషయాలు మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఆ లక్ష్మీనారాయణలు కూడా రాజ్య పదవిని ఎలా పొందారు అనేది మీరు తెలుసుకున్నారు. మందిరంలోని పూజారికి కూడా తెలియదు ఈ లక్ష్మీనారాయణలు ఎప్పుడు ఇలా తయారయ్యారు, ఎవరు ఇలా తయారు చేశారు, ఏం పురుషార్థం చేయడం వలన ఇంత ఉన్నతంగా అయ్యారు అనేది తెలియదు. మీకైతే అంతులేని సంతోషం ఉండాలి. ఇది కూడా మీరే అర్థం చేయించగలుగుతారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని. ఈ సమయంలో అయితే 5 భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఒక్కొక్కరిలో వికారాలు ఉన్నాయి. మాయ యొక్క పంచభూతాలు ఇవి. మాయ సర్వవ్యాపిగా ఉంది. మీరేమో ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా కాగలడు? వారైతే అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తున్నారు. అర్థం చేయించే ప్రాక్టీస్ పిల్లలు బాగా చెయ్యాలి. ఎంతెంత జ్ఞానం అర్థం చేయిస్తూ ఉంటారో అంతంత మీ ఆత్మకు మీరు చెప్పుకున్నట్టుగా అవుతుంది. అందుకే బాబా ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद
प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరైనా అశాంతిని వ్యాపించి విసిగిస్తే మీరు శాంతిగానే ఉండాలి. ఒకవేళ బాబా చెప్పిన తర్వాత కూడా, అంటే వివరణ లభించిన తర్వాత కూడా మార్పు రాకపోతే ఇక వారి అదృష్టం అని అనటం జరుగుతుంది. రాజధాని స్థాపించబడుతుంది. ఎందుకు ఇలా చెప్తారు బాబా? రాజధానిలో అలా సరిగ్గా పరివర్తన చెందని వాళ్ళు, పూర్తిగా బాబా శ్రీమతాన్ని పాటించని వాళ్ళు కూడా పనికొస్తారు. అన్ని రకాల పదవులు ఉంటాయి కదా, అందుకని. సెకండ్ పాయింట్, విచార సాగర మంతన చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్స్ తీసి సేవ చేయాలి. బాబా మురళీలో రోజు ఏవైతే గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారో అవి ఎప్పుడు మిస్ చేయకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు? మీరు సైలెన్స్గా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని విసిగించినా, కష్టపెట్టినా, అశాంతి వ్యాపింపచేసినా మీరు శాంతిగా ఉండండి. ఇంత చెప్పాక కూడా మార్పు రాకపోతే ఇంకా బాబా అదృష్టం అంతే, వాళ్ళది అలాగే ఉంది అని వదిలేస్తారు. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్పారంటే, చింతన చేయండి, జ్ఞానాన్ని మంతన చేయండి, కొత్త కొత్త పాయింట్స్ తీయండి. పోనీ మీరు తీయలేకపోయినా రోజు బాబా తీసి మనకి వినిపిస్తున్నారు కదా, కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తున్నారు కదా, అవి ఎప్పుడు మిస్ చేయకూడదు. वरदान, पवित्रता को आदि अनादि विशेष गुण के रूप में सहज अपनाने वाले पूज्यात्मा भव. పవిత్రతను ఆది అనాది విశేష గుణం రూపంలో సహజంగా పాటించేటువంటి పూజ్య ఆత్మా భవ. వివరణ, పూజనీయులుగా అవ్వడానికి విశేషమైన ఆధారము పవిత్రత పైనే ఉంది. ఎంతైతే అన్ని రకాల పవిత్రతను పాటిస్తారో అంతగా అన్ని రకాలుగా పూజనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణం రూపంలో పవిత్రతను పాటిస్తారో వారికి విధిపూర్వకంగా పూజ కూడా జరుగుతుంది. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ కూడా పవిత్రమైన వృత్తి, దృష్టి, వైబ్రేషన్స్తో యథార్థంగా సంబంధ సంపర్కాన్ని నిలుపుకుంటారో స్వప్నంలో కూడా వారి పవిత్రత ఖండితం అవ్వదో. स्लोगन, व्यक्त में रहते अव्यक्त फरिश्ता बनकर सेवा करो तो विश्व कल्याण का कार्य तीव्र गति से संपन्न होगा. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా సేవ చేయండి, అప్పుడు విశ్వ కళ్యాణ కార్యము తీవ్ర వేగంతో సంపన్నమవుతుంది, అంటే పూర్తవుతుంది ఫాస్ట్గా. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా సేవ చేయాలి, అప్పుడు విశ్వ కళ్యాణ కార్యం ఫాస్ట్గా సంపన్నమవుతుంది. ఈరోజు స్వమానం, నేను పూజ్య ఆత్మను. మన పూజకి ఆధారం ప్యూరిటీ, సంపూర్ణమైన పవిత్రత. మన దృష్టి, వృత్తి, వైబ్రేషన్స్, సంబంధ సంపర్కం అన్నింటిలో కూడా ఉండాలి. రోజంతా దీనిపైన అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.